హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాముడు, భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు. అందరికీ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు వేస్తే కుబేర కటాక్షమే దక్కుతుందని మీకు ఎంతమందికి తెలుసు? అయితే ముడుపు ఎందుకు వేస్తారు? ముడుపు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? ఎలా దీపం పెట్టాలి? ఎలా ముడుపుకు బొట్లు పెట్టాలి? ఎన్ని రూపాయలను ముడుపులో సమర్పించాలి? ముడుపు చేసేటప్పుడు ఎలాంటి నామాలు జపించాలి అనుకున్నప్పుడు నా వీడియోని తప్పకుండా చూడండి. మీరు నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపద పెరిగిపోతుంది. మరి అవేంటో తెలుసుకుందామా? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం. మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అది ఎంత పెద్ద కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది. ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టండి. అది బాగా పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఆ వస్త్రానికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత 11 రూపాయలు లేదా 21 రూపాయలు బిళ్ళలు లేదా 54 రూపాయల బిళ్ళలు లేకుంటే 108 రూపాయల బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఆ మూట కట్టేటప్పుడు ఆ మూటకి 3 ముళ్ళు వేయాలి. అయితే ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి. ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓ గణపతాయ నమః, ఓం గణపతాయ నమః అంటూ 21 సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి. మనకు ఎంతటి కష్టమైన దాని నుంచి బయటపడే అవకాశం త్వరగా లభిస్తుంది. అంతేకాకుండా 3 ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి మినీ అష్టోత్తరంను చదవాలి. లేదంటే 108 గోవింద నామాలు మీకు తెలిసే ఉంటుందండి. ఆ నామాలను చదవాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టమండి. ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులను వేసేటప్పుడు ఈ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి. తప్పకుండా వేయాలి అండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలు తీరిపోయి కోరికలు నెరవేరుతాయి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కట్టుకున్నట్టు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంతో కొంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దీంతో పాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క ముడుపును ఖచ్చితమైన నియమాలతో చేయడం వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలా చేయడం వల్ల మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది.